నందమూరి వారసులంతా సీక్వెల్ ప్రీక్వెల్ అంటూ బిజీగా ఉన్నారు. బాలయ్య నుంచి ఆయన వారసుడి వరకు అంతా ఇదే పనిలో ఉన్నారా అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 శివతాండవం అయితే తెరకెక్కుతోంది. ఇది అఖండ చిత్రానికి సీక్వెల్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న బాలయ్య తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయమంటున్నారంతా. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ వరుసగా 20, 21, 22 చిత్రాలను అయితే ప్రకటించారు. అందులో 21 చిత్రం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో చేస్తున్నారు. నెంబర్ 20, 22 అనౌన్స్మెంట్ కూడా అయ్యాయి. అందులో ఒకటి బింబిసారా ప్రీక్వెల్. వశిష్ఠ తెరకెక్కించిన బింబిసారా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొంత గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ కి మరొక భారీ హిట్ ఇచ్చిన చిత్రం ఇది. మరి దీంతో ఇప్పుడు ఈ సినిమా ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట. వశిష్ఠ విశ్వంబర్ నుంచి రిలీజ్ అవ్వగానే ప్రీక్వెల్ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ రెగ్యులర్ గా వశిష్ఠకు టచ్ లో ఉండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారట. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సీక్వెల్ లోనే నటిస్తున్నారు. బాలీవుడ్ లో వార్ 2లో నటిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి తెరనైతే పంచుకుంటున్నారు. వార్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం ఇది. బాలీవుడ్ లో తారక్ డెబ్యూ చిత్రం కూడా ఇదే. ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా సీక్వెల్ తోనే టాలీవుడ్ లో ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య నటించిన ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ గా ఆదిత్య 999 ని ప్రకటించిన సంగతి కూడా తెలుసు. మరి ఈ సినిమాకి స్వయంగా బాలయ్యే కథ రాశారట. ఆయనే దర్శకత్వం కూడా వహిస్తారని సమాచారం. మరి ఇదే సినిమాతో మోక్షజ్ఞని లాంచ్ చేయాలని బాలయ్య పట్టు మీద ఉన్నారు. బాలయ్య గారు ఫ్రీ అయిన తర్వాత అనంతరం ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని తెలుస్తోంది.